ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నది. అయితే ఈరోజు ఈ ఉత్సవాల సందర్భంగా మేము ప్రజలకు ఒకటి చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ దేశంలో అనేక పార్టీలు పుట్టుకొచ్చినాయి, అనేక పార్టీలు గర్భం లోపల కలిసిపోయినాయి. కానీ అధికారం ఉన్నా లేకున్నా ఈరోజు పేద ప్రజల కోసం, ప్రజల హక్కుల రక్షణ కోసం పోరాటం చేసేటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో అనేక పార్టీలు ప్రజలను విభజించి మరి ఈరోజు రాజ్యాధికారంలోకి రావడం జరుగుతూ ఉన్నది. కానీ అందుకు భిన్నంగా ఈ దేశంలో సమసమాజం రావాలి, ఈ దేశంలో పేదవాడి రాజ్యం రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో 100 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఈ పార్టీ ఆ రోజు 1926లో ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో మరి అగ్రభాగాన నిలబడి అనేక మందిని అమరులుగా ఇచ్చినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. కానీ ఈరోజు ఏ చరిత్ర లేని వాళ్ళు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఈ దేశ సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చి మేము గొప్ప దేశభక్తులం అని చెప్పుకుంటూ ఈ దేశంలో రాజ్యాధికారాన్ని ఎలుగబెడతా ఉన్నారు. ఈ దేశంలో మరి ప్రజలు సమస్యలు ఎదుర్కొంటా ఉంటే ఆ సమస్యలు పరిష్కరించకుండా కేవలం కార్పొరేట్ వర్గాలకు తొత్తులుగా మరి మతం పేరుతో ఈరోజు మతోన్మాదాన్ని మరి విచ్చలవిడిగా ఈరోజు ఈ దేశం లోపల పోతా ఉన్నారు, వాళ్ళ అధికారులు కొనసాగుతూ ఉన్నారు. అందుకనే ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఈ దేశంలో సమసమాజం వచ్చేంత వరకు, ఈ దేశంలో పేదవాడి రాజ్యం వచ్చేంత వరకు మరి మాకు అధికారం ఉన్నా లేకున్నా పేద ప్రజల కోసం ఈ 100 సంవత్సరాల పోరాట స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలను కొనసాగించి పేద వర్గాలకు అండగా నిలబడి